ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. సో ఇవాళ నేను మీతో నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. థర్స్డే మార్నింగ్ రొటీన్ ఇది. అండ్ అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేశాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, తెలియచ్చు. తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే కనుక కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ నాకు ఇవాళ మీతో ఒక 2 minutes మాట్లాడాలనిపించింది. ఏంటి అంటే నన్ను మీలో చాలామంది నీకు బేబీ ఉంది కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇంత బాగా టైం అని అడుగుతారు. నేను చాలాసార్లు లైవ్కి వచ్చినప్పుడు కూడా చెప్పుకుంటాను ఈ మాట. నేను ఏంటి అంటే నేను ఏదైనా కూడా ప్లాన్ చేసుకుంటానండి. ఈవెన్ చదువుకునేటప్పుడు మార్చ్ నుంచి ఎగ్జామ్స్ అంటే జనవరి 15th నుంచి మార్చ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 2 days ముందు వరకు నేను ఒక షెడ్యూల్ వేసుకునేదాన్ని. ఈరోజు ఈ టాపిక్ చదువుకోవాలి, ఈ టాపిక్ చదువుకోవాలి, ఇన్ని డేస్ తర్వాత ఈ టాపిక్స్ అయిపోతే మళ్ళీ రివిజన్ 1 రివిజన్ 2 నేను అలాగే చదువుకునేదాన్ని. కంబైన్డ్ స్టడీకి మా ఫ్రెండ్ కూడా వచ్చేది. కావాలంటే తను ఈ వ్లాగ్ చూస్తే కామెంట్ కూడా చేయొచ్చు. సో నేను అలా ప్లాన్ చేసుకుంటాను ప్రతిదీ కూడాను. ఈవెన్ ఇప్పుడు ఇంట్లో చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా ఉందనుకోండి, రేపు ఇది చేద్దాం, రేపు అది చేద్దామని నేను ఒక 2-3 daysకి ప్లాన్డ్గానే ఉంటాను. కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నా చైల్డ్ స్లీపింగ్ టైంని నేను మైండ్లో పెట్టుకుంటాను అనమాట. ఫర్ సే తను 8 o'clockకి లేస్తుంది అనుకోండి, 7:30-8 కల్లా నేను నా మొత్తం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో అంతా ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా నేను నా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటానండి, ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ మీరు అది ఇవాళ చూస్తారు వ్లాగ్లో. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. సో హోప్ ఈ వ్లాగ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇలాంటివి నచ్చితే నాకు చెప్పండి, ఇంకా యాడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవగానే నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేసేస్తానండి. యూజువల్గా నైట్ ఆన్ చేస్తాను. ఇన్ కేస్ నైట్ బద్దకిస్తే మాత్రం ఫస్ట్ ఈ జాబే చేస్తాను. ఐ మీన్ టు సే ఈ చోర్. దీనికి మేము ఏం చేసామంటే కవర్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది, కానీ పాత డైనింగ్ టేబుల్ కవర్ని దానికి గ్రిల్కి పెట్టేశాను నేను. సో దట్ వాన పడిన ఎండ వచ్చినా ఆగుతుంది అని. సో బట్టలు యాక్చువల్గా ఇప్పుడు వేసింది డోర్ మ్యాట్స్ అనమాట. దాని తర్వాత టబ్ క్లీన్కి పెట్టి టబ్లో ఉన్న వేరే బట్టలు వేయాలి. ఇది బయట బాల్కనీలోనే ఉన్న సింక్, డిన్నర్వి అండ్ పాపకు కాచే వేడి నీళ్ళది గిన్నె ఉన్నాయి, అవి కడుక్కోవాలి. ఇవి ముందు రోజువి ఎండిపోయినవి, సర్దలేదు. సో నేను ముందు రోజు ఈవినింగ్ ఏ పని చేయలేదు, కంప్లీట్ ప్రణవ్యతోనే ఉండడం వల్ల. సో అవన్నీ అయిపోయి కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకున్నాను. అక్కడ చూస్తున్నారు కదా ఒక కవర్ పెట్టుకున్నాను. సో దట్ ఎప్పటికప్పుడు కౌంటర్ టాప్ మీద ఏమైనా కట్ చేసినా దాని యొక్క స్క్రాప్ అంతా తీసుకెళ్ళి దానిలో వేసుకోవడానికి. ఇది సెకండ్ బెడ్రూమ్లో దాని బొమ్మలు అన్నీ చూసారా ఎలా పడేసుకునిందో, అవన్నీ సర్దడం మళ్ళీ పడేయడం, ఇదే డ్యూటీ ఉంటుంది డే అంతా. బట్ క్లీన్ చేసుకొని మాప్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ నేను ఇప్పుడు బాస్కెట్లో వేస్తాను. టాస్క్ నెంబర్ 3 అయిపోయిందండి. బాస్కెట్లో అన్నీ అరేంజ్ చేసి క్లీనింగ్ అండ్ మాపింగ్ చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడే సన్ రేజ్ పడుతున్నాయి. దివాన్ షీట్ కూడా దులిపేసుకుని కిందంతా ఏ బొమ్మలు లేకుండా కుర్చీలో పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా ఒక బుల్డోజర్ లాంటిది వచ్చి మొత్తం తవ్వుతోంది అని. వాళ్ళు ఇప్పుడు 6 అయిందండి కరెక్ట్గా, అంతే వచ్చేసారు చూడండి. ఇంకా బయట లైట్ కూడా పెద్దగా సన్లైట్ రాలేదు. అక్కడ నిన్న తవ్విన బండరాళ్ళన్నీ తీస్తున్నారు. సో మొత్తం మాపింగ్ అన్నీ అయిపోయి ఎక్కడొక్కడ నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు నేను పూజ చేసేసుకోవడమే ఫ్రెష్ అయిపోయి. చూసారా వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ. నాకు గ్రిల్స్ అడ్డం ఉండడం వల్ల వ్యూ బాగా రావట్లేదు. చక్కగా పూజ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. సో ఆనపకాయ దోశకి ఏం కావాలంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దోశపిండి, కావాల్సిన బియ్యం పప్పు నానబెట్టుకోండి, ఆనపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి, పచ్చిమిర్చి, అల్లం
కారం కరివేపాకు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవడమే కలిపి. సరే ఈ విధంగా కొంచెం గ్రీనిష్గా లైట్ గ్రీన్గా మనకి బ్యాటర్ వస్తుంది. టేస్ట్ వచ్చి మీకు పెసరట్టు తింటున్నప్పుడు ఎలా అనిపిస్తుందో కొంచెం అలా అనిపిస్తుంది అల్లం వేయడం వల్ల. అండ్ నేను ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ చేసాను జీలకర్ర పౌడర్. మీకు కూడా వేసుకోండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దోశ వేద్దాం. నేను ఎప్పుడో ఒకసారి మా మమ్మీ చేసినప్పుడు తిన్నాను. వేడిగా తింటుంటే అచ్చు మీకు స్పాంజ్ దోశలు ఉంటాయి పుల్లట్లు, అలా మెల్ట్ అయిపోతుందండి. పులుపుగా ఏమి ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. దీంతో మేము ఆవకాయ అండ్ పంచదారతో తినేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తింటుంటే తినాలనిపిస్తూనే ఉంది అన్ని దోశలు. ఇక్కడ మీకు ఒకటండి, ఎక్కువసేపు ఉంచితే తొందరగా బ్లాక్గా అయిపోతుంది, తొందరగా తీసేస్తుంటేనేమో మెత్తగా ఉంటుంది. సో ఒక స్టేజ్ రాగానే మనం గమనించుకొని దోశని కాలింది అని తెలిస్తే తీయాలి. కావాలంటే మీరే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు, స్లోగా కుక్ అవుతుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తే చాలా బాగా వస్తుంది దోశ అన్నది. మీలో ఎంతమందికి ఆనపకాయ దోశ తెలుసు? ఆనపకాయతో అందరూ కూర, పచ్చడి, పప్పు, కూటు ఇలా చేస్తారు, హల్వా. కానీ దోశ ఎంతమంది చేస్తారు మీలో చెప్పండి. సో నాకు అప్పుడెప్పుడో తిన్నది గుర్తుంది, అందుకని కాల్ చేసి అడిగితే సేమ్ నేను అనుకున్నట్టే రెసిపీ చెప్పింది మా మమ్మీ. సో ఇమీడియట్గా నేను మార్నింగ్ లేచినప్పుడే 4:30కి సోక్ చేసేసుకున్నాను. తర్వాత అన్ని పనులు అయిపోయేటప్పటికి 8 o'clock కల్లా చక్కగా కొంచెం బియ్యం కొంచెం పప్పుే కదా, ఒక పూట బ్రేక్ఫాస్ట్కి మంచిగా పేస్ట్లా మిక్సీలో తిప్పేస్తే వచ్చేసింది. సో మీలో ఎంతమందికి వెరైటీగా తినడం ఇష్టం బ్రేక్ఫాస్ట్? రెగ్యులర్గా అదే ఇడ్లీ అదే దోశ కాకుండా. సో మనకు కూడా చేంజ్ ఉండాలి కదా. దీన్ని మీరు డిన్నర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, టు సే రెసిపీని. లేదు బ్రేక్ఫాస్ట్ అయినా పర్లేదు, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారండి. మా ప్రణవి అయితే ఒక 2 పీసులు తింది కూడా. టేస్ట్ బాగానే ఉంటుంది. మనకి ఏదో ఒక విధంగా వెజిటబుల్ లోపలికి వెళ్ళడం కావాలి కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పిండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఎప్పటికప్పుడు చేసుకోవడం బెస్ట్. నేనైతే ఒక సజెషన్ ఇస్తాను. మీ ఇంట్లో దోశ పిండి ఎప్పుడు ఉంటుంది కదా, మీరు సపరేట్గా మిక్సీలో ఈ ఆనపకాయని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయ వేసుకుంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం మీకు ఏది కావాలంటే అందులో ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్ క్యారెట్ కానీ ఏదైనా అన్నీ గ్రైండ్ చేసేసుకోండి సపరేట్గా. మీ దగ్గర ఉన్న బ్యాటర్లో మిక్స్ చేసి వేసుకున్నా బాగుంటుంది. 2 కలిపి రుబ్బుకోకపోయినా ఇలా అయినా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఎలా అనిపించింది అని. మీరు అడగచ్చు ఏంటి అంతలా ఆయిల్ టిన్తో పోస్తా అని. అది చాలా సన్న దానికి ఉన్న నాజిల్. సో నేను చాలా జాగ్రత్తగానే చేస్తున్నాను. మనకి కొన్ని ఏంటంటారు డిషెస్లో ఆయిల్ లేకపోతే అది బాగోదు అస్సలు తినడానికి, లైక్ వంకాయ కూర, దోశలు. సో చూడండి ఇప్పుడు నేను మీకు దోశ చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే. ఇది ఫస్ట్ దోశ, కొంచెం సైడ్ నాకు కాలలేదు, అది మెత్తగా అనిపించింది నాకు. సో చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. సో చూస్తున్నారు కదండి, దోశ మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పాంజ్ దోశ లాగా వచ్చింది. నాకైతే వెంటనే తినేయాలనిపించింది, నోట్లో వేసుకుంటే మెల్ట్ కూడా అయిపోయింది అనమాట. దీనికి మీరు షుగర్తో తిన్నా బాగుంది, ఆవకాయతో తిన్నా, మీకు చట్నీ చేసుకునే ఓపిక ఉంటే మామూలు ఇడ్లీ చట్నీ అలాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇంకా అల్లం పచ్చిమిర్చి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను మా అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని చేస్తాను కదా, అందుకనే అంత ఘాటు వేయట్లేదు. నాకు అంత కారం అంటే షెజ్వాన్ ఎప్పుడైనా ఓకే, కానీ డైలీ ఆ రేంజ్లో కారం అంటే కష్టం కదా, అసలే బీపీ కదా, అందుకని జస్ట్ కిడింగ్ ఏం లేదు. సో నెక్స్ట్ దోశ వేసాను, చెప్పాను కదా ఇది సరిగ్గా మనకి ఫ్లేమ్ సరిగ్గా వచ్చి కాలకపోతే సైడ్ చిరిగిపోతుంది. చూసుకుంటూ నెమ్మదిగా జాగ్రత్తగా చేయండి. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ వీడియో మీకు అప్లోడ్ చేసేస్తాను లంచ్ టైంకి అంతా. చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. చివరి వరకు చూడండి.
టేస్టీ ఆనపకాయ దోశ విత్ ఆవకాయ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది మా యూజువల్ డైలీ రొటీన్. మార్నింగ్ ఇలా ఉంటుంది. అంటే ఇంకా ఉంటుంది, బేబీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, లంచ్ బాక్స్ ఇవ్వాల్సి వస్తే లంచ్ ప్రిపేర్ చేయడం, డిపెండ్స్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఇది వచ్చి నా థర్స్డే ఇలా జరిగింది. సో ఇది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా డీటెయిల్డ్గా కావాలి నా డైలీ రొటీన్, పాపతో రొటీన్ ఎలా ఉంటుంది అంటే చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. సో హోప్ మీ అందరికీ ఆనపకాయ దోశ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. నా రెసిపీస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వింతగా ఉంటున్నాయా, బాగుంటున్నాయా? సో దాన్ని బట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. యాక్చువల్గా మా హస్బెండ్కి చాలా అంటే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, గుర్తుంది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కూడా. సో అమ్మని అడిగి రెసిపీ కనుక్కొని చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Keep loving, keep supporting, keep commenting and liking. Bye, take care.